ఎవ్రీ వీక్ బెంగుళూరుకెళ్ళినట్టే మహి ఈ వీక్ గూడా బెంగుళూరుకెళ్ళిందనమాట ఆఫీస్‌కి. సో, మహి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ప్రతి డే చీట్ డే అయితది నాకు. ఎందుకంటే ఇద్దరం కలిసి బయటికెళ్తాం గాబట్టి, ఈవినింగ్స్ ఖచ్చితంగా ఫుడ్ తింటాము. ఏదో ఒక జంకో సంథింగ్ ఏదో దాంట్లో షుగర్ కలుస్తది. దానివల్ల డైట్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. సో, మహి బెంగుళూరుకెళ్ళినప్పుడే నాకు కావాల్సిన థింగ్స్ మొత్తం సార్ట్ జేసుకుంటా అనమాట. మెయిన్‌గా అయితే ప్రాపర్ డైటింగ్ గానీ, నో షుగర్ ఫుడ్ గానీ, కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ట్రై జేస్తుంటా. సో, చాలా రోజుల నుంచి నేను పెద్దత్తయ్య షాపింగ్‌కెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఈవినింగ్స్ చాలా చలిగుంది. ఆర్ ఎల్స్ మహి ఇంట్లోనే ఉంటుండనమాట. సో, అట్లా మహి బెంగుళూరుకెళ్ళినప్పుడు నేను, అత్తయ్య ఇద్దరం కలిసి షాపింగ్‌కెళ్ళామనమాట. ఫస్ట్ అయితే జీవీ మాల్‌కెళ్ళి కావాల్సిన థింగ్స్ తీసుకొని ట్రెండ్స్‌కొచ్చేసాం ఆఫర్ ఉందని చెప్పి. బట్ ఆఫర్ ఏం లేకుండే. జస్ట్ పేరుకే ఆఫర్ ఉండే. ఫుట్‌వేర్ అంతా సేమ్ ప్రైస్ ఉంది. కలెక్షన్ బావుంది గానీ ఓవర్ ద ప్రైస్ ఉండే. అంత ప్రైస్ అనవసరం అనిపిచ్చింది. నెక్స్ట్ ఆన్ ది వేలో ఇంకో షాప్‌కెళ్ళామనమాట. లైక్ చాలా రోజుల నుంచి ఫ్యాన్సీ గ్లాస్ బాటిల్ తీసుకుందాం అనుకుంటున్నా. వీడియోస్‌లో జ్యూస్ తాగడానికి చాలా బావుంటదని. బట్ అస్సలు క్వాలిటీ బాలేదు. ఒక్కసారి మన చేతిలోంచి జారి పడితే మొత్తం ముక్కలైపోద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాగి బ్రెడ్, అవకాడోస్ తీసుకున్నా నైట్ శాండ్‌విచ్ కోసం. రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. చాలా మంచిగొచ్చింది. ఈ మిల్క్ ఎందుకు తీసుకున్నా అన్నది ఒక సర్ప్రైజ్ వీడియో ఉంది. యాహ్! ఈ వీడియో కింద సరే అయితే బాయ్ మరి.